హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీకు ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ అనేది ఎలా చేస్తానో చూపించేస్తానండి. సో ఈ వర్క్ వచ్చేసి చాలా సింపుల్గా అలాగే యూనిక్గా ఉంటుంది. అసలు ఎప్పుడు వర్క్ ట్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేస్తారండి. సో ఇది వచ్చేసి శారీ మీద బ్లౌజ్ పీస్ అండి. మీరు శారీ మీద బ్లౌజ్ పీస్తో ట్రై చేయొచ్చు, లేదంటే పట్టు క్లాత్ తీసుకున్నా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి హ్యాండ్కి మనకి ఒక చైనే ఉంటుంది, అది కూడా వైట్ కలర్లోది. అదే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 2 చైన్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా గ్రాండ్గా కనిపించడా కానీ నేను అక్కడ 2 చైన్స్ అయితే స్టిచ్ చేశానండి. సో చూస్తున్నారు కదా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా నేనైతే చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. సో నేను వచ్చేసరికి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ నా ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలా ఈజీగా ఉన్నవి అలాగే నేను చేయగలవి అయితే డౌన్లోడ్ చేసుకుని చేస్తుంటానండి. ఈ బ్లౌజ్ని అయితే మీరు కూడా చాలా ఈజీగా అయితే చేసేయగలరండి. అసలు డిఫికల్ట్గా అయితే ఉండదు. చూస్తున్నారు కదా చాలా సింపుల్ వర్క్ ఇది. అక్కడక్కడ ఇలా చమ్కీస్ అయితే అందించుకోండి, చైన్ వర్క్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ శారీ కలర్ చైన్ వర్క్ అయితే చేసుకోండి. సో ముందుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏదైనా ఒక పట్టు క్లాత్ మీద ముందుగా మీరు బ్లౌజ్ని అయితే మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకైతే కమెంట్ చేయండి, మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ తెలుసుంటే మీరు అలా మార్కింగ్ అయితే చేసుకోండి. అలా బార్డర్ అయితే చైన్ వర్క్ అనేది చేసుకోండి జర్దోసి థ్రెడ్ తోటి. అలా 2 లైన్స్ నేను చూపిస్తున్నట్లుగా ఇలా చైన్ వర్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీ శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి. సపోజ్ మీకు గ్రీన్ కలర్ శారీ వచ్చి అలాగే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తే గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోండి. ఇలా సిల్క్ థ్రెడ్ తోటి దారాన్ని అనేది సింగిల్ లేయర్గా ఎక్కించుకోండి. కలిపితే 2 లైన్స్ వస్తాయి కదా అలాగా. ఇప్పుడు మీరు జర్దోసి థ్రెడ్ తోటి ఎలాగైతే చైన్ వర్క్ చేశారో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా బ్లూ కలర్ తోటి చైన్ వర్క్ అనేది చేసుకోండి. ఇది కూడా 2 లైన్స్ అనేది రావాలి. సో బార్డర్ వచ్చేసరికి మీరు చాలా చిన్నగా చేసుకోవాలండి. చైన్ వర్క్ అనేది మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అనేది చేసుకోండి. అలాగైతేనే బాగుంటుంది. సో మరీ పెద్దగా వస్తే బ్లౌజ్కి అంత లుక్గా అనిపించదండి. సో ఇలా మీరు 2 లైన్స్ అనేవి జర్దోసి థ్రెడ్ తోటి అలాగే 2 లైన్స్ అనేవి కలర్ థ్రెడ్ తోటి వేసిన తర్వాత షుగర్ బీట్స్ అనేవి ఇలా లైన్గా కుట్టుకోండి. తర్వాత వైట్ది చైన్ ఉంటుంది కదండి, ఆ చైన్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ షుగర్ బీట్స్ అలాగే తర్వాత 4 mm బాల్ అలాగే షుగర్ బీడ్ అనేది అలా కుట్టుకోండి. సో షుగర్ బీట్స్ అనేవి మీరు కుట్టుకుంటున్నప్పుడు నాట్ అనేది వేసుకోండి కంపల్సరీగా. అలాగే మరొక కింద చేయితోటి నేను చూపిస్తున్నట్లుగా కింద అయితే మీరు నాటు వేసుకోవాలండి. సో ఒక హ్యాండ్ అనేది కింద పెడుతూ పైన హ్యాండ్తో మీరు ఇలాగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోండి. ప్రతి 3-4 షుగర్ బీట్స్కి మీరు కింద నాటైతే వేసుకోవాలండి కంపల్సరీ. అలాగైతే మీకు లూజ్గా ఉండకుండా స్టిఫ్గా ఉంటుంది. సో చాలామంది ఈ బీడ్స్ అనేవి నీడిలోకి ఎక్కించుకోండి కిందకి దింపి, అలాగే లాస్ట్ ఉన్న షుగర్ బీడ్స్లో నుంచి దారం అయితే బయటికి లాగుతుంటారండి. కొన్ని అలా కాకుండా మీరు 3 బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. కిందకి దింపిన తర్వాత నీడిల్ అనేది కింద నాటు వేసుకుంటే ఆ షుగర్ బీడ్ అనేది కదలకుండా ఉంటుందండి, మీరు ఎంత ఎక్కువ యూజ్ చేసినా సరే. సో ఒకవేళ మీకు కనుక ఎక్కడన్నా ఇలా షుగర్ బీడ్ అనేది పైకి లెగిస్తే మీరు అక్కడ నాటు వేసుకుంటే సో ఎక్కడ బీడ్ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. మీరు రైట్ హ్యాండ్తో కుట్టుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో అయితే కింద నాటు అయితే వేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం వైట్ది చైన్ అనేది వేయాలండి. సో నా దగ్గర ఉందా లేదా అని చూస్తున్నాను. సో ఉంది మనకి వైట్ చైన్ అయితే. సో మీరు ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో మీరు వైట్ కలర్ షుగర్ బీడ్స్ వేసుకున్నా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఇలా గోల్డ్ కలర్ కాకుండా. ఈ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరైతే వైట్ షుగర్ బీడ్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు నేనైతే వైట్ చైన్ అనేది కుడుతున్నాను. ఫస్ట్ మీరైతే నార్మల్గా గ్లూతో అంటించుకోండి. తర్వాత మీరు ఇలా నాటు వేస్తే ఒకవేళ మీ గ్లూ కనుక ఊడిపోయినా సరే ఈ చైన్ అనేది వాష్ చేసినా సరే ఊడదండి. సో మీరు గ్లూతో అంటించాక ఇలా కొంచెం నాటైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి షుగర్ బీట్స్ మళ్ళీ షుగర్ బీట్స్ అనేవి కుట్టాలండి. నేను చూపిస్తున్నట్లుగా ఇలా ప్రతిదానికి కింద నాటు వేస్తూ పైన షుగర్ బీట్తో అయితే మరొక షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా అయితే కుట్టుకోండి. సో ప్రతిదానికి కింద నాటు అనేది వేయాలి. సో తప్పకుండా మర్చిపోకుండా అయితే వేయండి. ఇప్పుడు వచ్చేసరికి 4 mm బీడ్ అలాగే షుగర్ బీడ్తో అయితే కుట్టుకోవాలండి. చివరినైతే నేను మీకు చూపిస్తాను. 3 mm సైజ్ కన్నా 4 mm సైజ్ అయితేనే కొంచెం పెద్దగా కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకి 3 mm, ఇది 4 mm సైజు. 4 mm అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది బాల్, చిన్నగా అయితే 3 mm కనిపిస్తుంది. సో మనకి 4 mm అయితేనే బాగుంటుందండి.
సో ఇప్పుడు మీరు 4mm సైజ్ బీడ్ని అయితే ఇలా కుట్టుకోండి. సో ప్రతి బీడ్ కుట్టుకున్న తర్వాత మధ్యలో నాటైతే వేయండి. సో ఎక్కడ కదలకుండా ఉంటుంది. సో మనం బార్డర్లో అయితేనే వేయాలి. నేను మీకు చూపిస్తున్నాను కదా అలాగా. ఇప్పుడు నేను ముందుకనేది చూపించాను. సో ముందుకనేది బాగోదు. సో మీరు కరెక్ట్గా చివరిన అయితే వేయండి. షుగర్ బీడ్స్ ఎక్కడైతే మీరు ఎండ్ చేస్తారో అక్కడ నుంచి అయితే వేయండి. సో నేను మీకు క్లారిటీ కోసం 4mm బీడ్ అలాగే 3mm బీడ్ కుట్టి చూపించాను. సో 4mm చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ మీద ఉన్న ఈ చమ్కీ వర్క్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీరు ఇలా గోల్డ్ చమ్కీస్ అయితే కొంచెం పెద్ద సైజువే అందించుకోండి. నా దగ్గర కొంచెం చిన్న సైజు ఉన్నాయి గోల్డ్ అయితే. సో ఇలా గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను కదా, ఆ సైజ్ అయితే బాగుంటుంది చూడడానికి కూడా. సో మీకు అక్కడక్కడ ఇలా అందించుకోండి చమ్కీస్ వచ్చేసి. అవి బాగా డ్రై అయిన తర్వాత మీ శారీ కలర్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్తో చైన్ వర్క్ అనేది మీరు అంటించుకున్న స్టోన్కి అయితే ఇలా చుట్టూరు అయితే వేసుకోండి. ఇలా చైన్ వర్క్ వేసుకోవడం వల్ల ఆ స్టోన్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ అంతా వర్క్ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇలా చమ్కీస్ అంటించుకోవడం వల్ల. సో తప్పకుండా మీరు చమ్కీ అయితే అంటించుకోండి. అలా చుట్టూరు అయితే చైన్ వర్క్ అయితే చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో తప్పకుండా మీ శారీ కలరే ప్రిఫర్ చేయండి, బ్లౌజ్ కలర్ అయితే కాదు. సో ఇంక మీరు దాన్ని కిందకి దింపేసి నాట్ అయితే వేసుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది. హ్యాండ్ మీద ఉన్న ఆ వర్క్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ముందుగా మీరు కొంచెం పెద్ద సైజ్ స్టోన్ అనేది అంటించుకోండి. నా దగ్గర అంత పెద్ద సైజ్ స్టోన్ అనేది లేదు, నేను 3 తీసుకున్నాను. ప్లేస్లో స్టోన్ అంటించిన తర్వాత స్టోన్కి అనేవి హోల్స్ ఉంటాయండి. సో మీరు అంటించిన తర్వాత ఆ హోల్స్లో నుంచి ఊడకుండా టైట్గా అయితే కుట్టుకోండి. సో ఇప్పుడు ఆ స్టోన్ చుట్టూరు ఇలా మనకి షుగర్ బీడ్స్ అయితే కుట్టుకోవాలి. ఒక లీఫ్ షేప్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు వైట్ కలర్ చైన్ అయితే ఇలా చుట్టూరు కుట్టుకోవాలండి. సో మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. నా దగ్గర గోల్డ్ కలర్ చైన్ అలాగే వైట్ కలర్ చైన్ కూడా ఉంది. సో మీకు ఏది బాగుంటుందా అని చూపిస్తున్నాను. ఇలా గోల్డ్ కాకుండా వైట్ కలర్ అయితేనే కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు గోల్డ్ కలర్ తోటి షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకున్నారు కాబట్టి సో అది గోల్డ్ అయిపోతుంది, అలాగే చైన్ కూడా గోల్డ్ అయిపోతుంది. అంత బ్రైట్గా అయితే కనిపించదు. సో అందుకని మీరు వైట్ కలర్ చైనే ప్రిఫర్ చేయండి. సో ఇది కూడా షుగర్ బీడ్స్ షేప్లోనే లీఫ్ షేప్లోనే కుట్టేసుకోండి ఇలాగా నేను చూపించినట్లాగా. ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూరు షుగర్ బీడ్స్ అయితే ఇలా కుట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి సేమ్ ఏదైతే మనం చివరన 4mm బీడ్ తోటి షుగర్ బీడ్తో కుట్టుకున్నామో అవి ఇలా వాటర్ డ్రాప్లెట్స్ కింద అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ మీరు వర్క్ చేస్తున్న ముందు మీకు కొత్తగా ఉంటే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు ఏ ప్లేస్లో కుట్టాలో కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇలా 4mm బీడ్ అయితే అలాగే షుగర్ బీడ్ కలిపి కుట్టండి. సో నేను చూపిస్తున్నాను కదా, ప్రతి బీడ్కి నేనైతే మధ్యలో నాట్ అనేది వేస్తానండి. అలా వేస్తే బీడ్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఇంక ఇలా వేస్తే ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు తప్పకుండా చమ్కీస్ అనేవి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా అంటించుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. నేను చేసిన ఈ వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలా మొత్తం చమ్కీస్ అనేవి అంటించుకుంటే హ్యాండ్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందా? బ్యాక్ సైడ్ వచ్చేసి నేను 2 వైట్ కలర్ చైన్స్ అనేవి అంటించాను. సో ఇలా హ్యాండ్కి వచ్చేసరికి 1 వైట్ చైన్ అంటించానండి. సో చూడటానికి చాలా బాగుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా. ఈ బ్లౌజ్ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో అయితే సజెస్ట్ చేయండి. సో తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.